ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిరంజీవి గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం. మీన్స్ హిస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. మెగాస్టార్ చిరంజీవి ఊరికనే మెగాస్టార్లు అయిపోరండి. అసలు చిరంజీవి గారి కోసం నేను చాలా విషయాలు చాలాసార్లు చదువుకున్నాను. నాకు కూడా బోల్డ్ అంత కోపం ఉంటుంది. ఎందుకంటే ప్రజారాజ్యంలో డబ్బులు పోగొట్టుకున్న బ్యాచ్ లో మా ఫ్యామిలీ నుండి కూడా కొంత ఉంది. సో నాకు కూడా చాలా కోపం ఉంటుంది. కానీ ఆయన లైఫ్ ఒక బిగ్ బుక్, బిగ్ థియరీ. అసలు చిరంజీవి గారు ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తాడు, డెస్టినీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్. అంటే మనం ఇది అవ్వాలి, పలానాది అవ్వాలి, మనం క్రియేట్ చేసుకోవాలని చెప్తాడు. మన పాత్ మనమే లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్ గా ఉండి ఇందులో రాసి పెట్టి ఉంటుందనే ట్రాష్. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. లైఫ్ లో చిరంజీవి గారి దగ్గర 3 స్టేజ్ల నుంచి 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ ది, ఎవ్వరికి డాన్స్ రాని రోజుల్లో ఆయన బ్రేక్ డాన్స్ వేసి చిరంజీవి డాన్స్ అంటే ఒక గ్రేస్ ఉంటది, చిరంజీవి అంటే చాలా గొప్పవాడు అని ఐడెంటిఫై చేసే పాయింట్ యాక్ట్ చేసి, చిరంజీవి ఎంత తోపు యాక్టర్ అంటే, చిరంజీవి అంటే మనకు వెంటనే ఖైదీ గుర్తొస్తుంది, గ్యాంగ్ లీడర్ గుర్తొస్తుంది, బిగ్ బాస్ గుర్తొస్తుంది. కానీ అవి పక్కన పెట్టి ఒకసారి ఆపద్బాంధుడు చూడండి, స్వయం కృషి చూడండి, లేదంటే మన రుద్రవేన్ చూడండి. ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు, అమ్మ అందరికీ అమ్మేదని నమ్ముకుంటున్న వాడిని. ఇలాంటి సినిమాల్లో చిరంజీవి నటన చూస్తే అసలు మనకి ఒక మనిషి ఏ పాత్ర అన్నా పోషించగలడు. అందుకే ఇండియాలో మొట్టమొదట ₹1 కోటి తీసుకున్న యాక్టర్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ దాటి ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో అయ్యాడు. ఆ లెవెల్ అది నేర్చుకుందాం. నెక్స్ట్ లెవెల్ కుర్ర హీరోలు అందరూ పోటీ పడుతున్నా కూడా చిరంజీవి గ్రేస్ ఏమాత్రం తగ్గల. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్ళు వచ్చేసినా కూడా ఠాగూర్, ఇంద్రా లాంటి సినిమాలు ఎక్కడికి వెళ్ళి ఆడిని, ఏ స్టేజ్ లో ఆడిని అంటే చిరంజీవికి పోటీ లేదు, పోలిక లేదు అనే స్టేజ్ లో ఆడిని. ఆ స్టేజ్ లో నువ్వేం తీసుకోవాలంటే, నీ యంగర్ జనరేషన్ ఎంత పోటీ పడుతున్నా కూడా నీ స్టామినా, నీ గ్రేస్ నీకు తెలిస్తే నీ కాంపిటీషన్ లెవెల్లో నీదైన రోజు నీ విజయాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఇది సెకండ్ స్టేజ్ లో నేర్చుకోవాల్సిన విషయం. 3వ స్టేజ్ ప్రజారాజ్యం తీసుకుందాం మనం. ప్రజారాజ్యం పార్టీ ఎవడన్నా అయితే పార్టీ పెట్టి ఓడిపోతే సిగ్గుపడి బయటికి రాడు. చిరంజీవి అలా చేయలే. పార్టీని నీట్ గా సేల్ చేసి, అంటే ఒక బిజినెస్ లాస్ వచ్చినప్పుడు ఒక మనిషి ఏం చేయాలనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి. నీట్ గా దాన్ని సేల్ చేసి ఎక్కడా నష్టపోకుండా, ఎక్కడా కెరీర్ లో ఇబ్బంది పడకుండా మళ్ళీ వెనకొచ్చి ఈ రోజు మళ్ళీ సినిమాలు తీసుకుంటాడు. ఈ రోజు కూడా చిరంజీవి సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకుంటే బికాస్ హీఈస్ మెగాస్టార్. ఒక విషయాన్ని ఆయన దగ్గర నేర్చుకోవాల్సి వస్తే, ఆ స్టేజ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఓడిపోయినా, ఇంకోటి జరిగినా, లేదంటే నష్టపోతున్నా బాధపడకుండా మనం దేని వల్ల నష్టపోతున్నాం దాన్ని మన దగ్గర నుండి పక్కకు పెట్టి అవసరమైతే అమ్మేసి మన పని మనం చేసుకో. అది బతుకు నేర్చిన పద్ధతి. సో ఆ విషయాన్ని నేను ఎప్పుడు చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బిజినెస్ లెసన్ ఎవర్. చాలా మందికి అది తప్పుగా కనిపించచ్చు, కానీ చాలా తెలివైన వ్యక్తి లక్షణం అది. మనం ఏది నష్టపరుస్తుందో దాన్ని తీసేయడమా లేదా అమ్మేయడమా చేసి మనం హ్యాపీగా ఉండడం అనేది. ఇంకొక స్టేజ్, వాళ్ళ అమ్మాయి విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా తండ్రిగా తన కూతురు వెనకాల ఎలా నిలబడ్డాడు, ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. అసలు చిరంజీవిలో చూసుకోవాలరా కూతురుని చూసుకుంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూతురు వెనకాల నిలబడ్డాడు అనే పాయింట్ లో మెగాస్టార్ ఈ రోజు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడు అందరికి. అన్నదమ్ముల విషయంలో కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఎప్పుడు కుటుంబాన్ని కలిపి ఉంచాడు. ఇలా కొన్ని విషయాల్లో చిరంజీవి చాలా విషయాలు నేర్పిస్తాడు. సో మెగాస్టార్ చిరంజీవి ఊరికనే మెగాస్టార్ అవ్వలేదండి. ప్రతి విషయంలో కూడా, అంటే మనం ఏ విషయాన్ని అయితే విమర్శిస్తున్నాం ఆ విషయంలో కూడా చిరంజీవి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు ప్రతి చోట కూడా. తమ్ముడు రాజకీయ పార్టీ పెట్టాక తమ్ముడు కన్నా ఎక్కువ విమర్శలు తీసుకుంది మెగాస్టార్, తెలుసా మీకు? కానీ ఆ విమర్శల్ని సైతం ఎవరికి నొప్పు కలిగించుకుంటా, అలాగని చెప్పి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ లో తమ్ముడిని అవమానించుకుంటా, అదే చిరంజీవి ప్లేస్ లో ఎవరన్నా ఉంటే బహిరంగ ప్లేసెస్ లో నాకు మా తమ్ముడికి సంబంధం లేదు, లేదంటే మా తమ్ముడు అలాంటోడు, మా తమ్ముడు ఇలాంటోడు అని ఏది పడుతుంది మాట్లాడతారు. కానీ చిరంజీవి చాలా తెలివిగా ఎక్కడ ఒక్క మాట కూడా తప్పుడు మాట మాట్లాడుకుంటా 14-15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కి ఈ పార్టీ అధికారంలోకి రావడానికి పడితే అదే 14-15 సంవత్సరాలు ఆ మనిషి మౌనంగా ఉన్నాడండి. ఊరికనే మెగాస్టార్ చిరంజీవి అయిపోతారు అనుకుంటారా? చిరంజీవి జీవితం ఒక బిజినెస్ లెసన్, చిరంజీవి జీవితం ఒక ఇన్స్పిరేషన్ లెసన్, చిరంజీవి జీవితం ఒక డాన్స్, గ్రేస్, యాక్టింగ్ వికీపీడియా. చిరంజీవి లాంటి వ్యక్తుల్ని మన కోపం వచ్చినప్పుడు తిడచ్చు. ఎందుకంటే మనం ఎవరు కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్ళామని అడగం, ఎరా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వెళ్ళాము, మనం ఓన్ చేసుకుంటాం. చిరంజీవి లాంటి వ్యక్తుల్ని క్యాస్ట్ తో సంబంధం లేకుండా, దేంతో సంబంధం లేకుండా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని విషయాలు దగ్గర చాలా నేర్చుకోవాలి. ఈ రోజు చిరంజీవి విషయానికి వస్తే కుటుంబంతో ఉన్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన భార్యను బాగా చూసుకున్నాడు. తన కొడుకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాదు, సపోర్ట్ ఇచ్చాడు. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సపోర్ట్ ఇచ్చాడు. నాన్న నేను బాలీవుడ్ వెళ్తానంటే జంజీర్ లాంటి సినిమా తీయడానికి ఛాన్స్ ఇచ్చాడు. పోతే నవ్వుతూ తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా మంచి సినిమాలు తీయించాడు. ఈ రోజు కూడా చిరంజీవి తన కొడుకు చేయి వదల, ఇంకా బాగా చూసుకుంటున్నాడు, ఇంకా సపోర్ట్ ఇస్తున్నాడు. చరణ్ నాకు గర్వకారణం అని చెప్పేలా చరణ్ కూడా ఉన్నాడు. చిరంజీవి కూడా కొడుకుని ఎలా చూసుకోవాలో నేర్పించాడు. చాలా మంది తల్లిదండ్రులు కొడుకుని ఎలా చూసుకోవాలో కూడా రాదు. సో చిరంజీవి జీవితాన్ని నేర్చుకుంటే అసలు కుటుంబాన్ని ఎలా ఉంచాలి, ఎలా నడిపించాలి, ఒక లైఫ్ లో బ్యాక్ స్టెప్స్ పడినప్పుడు ఎలా ఎదరికెళ్ళాలి, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చిరంజీవి కోసం ఇంత ఇష్టంగా మాట్లాడుతుందంటే నేను కాపులు అనుకుంటారేమో, కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్యూర్ గా ఒక మనిషిని స్టడీ చేసి మాట్లాడిన మాటలు మాత్రమే, అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ కాదు, అండ్ నేను ఆ క్యాస్ట్ కూడా కాదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.